అంటే జోష్గా కనిపించేవారు ఎప్పుడు, ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు. ఏంటి, నరసరావుపేటలో పుట్టిన ఒక చిన్న కుర్రాడు మళ్ళీ ఇంటికంటూ వస్తే కారులోనే వస్తాను అని ఛాలెంజ్. సినిమా ఇండస్ట్రీ అనగానే మెగాస్టార్, మరి ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఒకళ్ళేమో చేస్తేనేమో వర్స్టైల్ ఆర్టిస్ట్ అంటారు. పాత్ర భయపడాల్సిందే తప్ప శివాజీ భయపడ్డా. అన్నయ్య అన్నది బాగా గుర్తుంది. మొన్న ఇంటి దగ్గర పోయినాడు, అదేంటి అంత క్రూరంగా చేశావు. దండోరా లాంటి సినిమాలో మీ క్యారెక్టర్కి మంగపతికి 10 అప్లాజ్ వచ్చి ఉండాలి. నా మీద బాగా అభిమానం ఉన్న కొంతమంది శివాజీ వల్లే సినిమా ఆడలేదు అనేది ట్రై చేశారు. అంటే షణ్ముఖ్ని దూరం నుంచి చూసిన చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ, బట్ మీకేమనిపించింది? పశ్చాత్తాపాన్ని నేను గమనించాను. ఖచ్చితంగా రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అని ఎప్పటి నుంచో మనకున్నదే. వెన్నెముక రాజకీయ నాయకుడు రాజు, మా కర్మ అంతే. ఓకే, వ్యవసాయదారుడికి సలహా ఇచ్చే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ రైతుల దగ్గర పోతున్నారు, మళ్ళీ అందరికి ఉద్యోగాలని అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. చిరంజీవి గారు ఏమో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. సినిమా చూసి బాగుంది బాగాలేదని చెప్పడానికి సినిమా అయితే చెప్పొచ్చు. మేబీ చిరంజీవి గారు మరి అమ్మ ఒడిలో అంత ప్రశాంతంగా సాగుతున్న ఈ జర్నీలో 10 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫార్మాన్ లెక్కేనండి. చెన్నైలో మనం దిగాల్సిన స్టాప్ కాకుండా బండిలోనే కూర్చుని అలా వెళ్ళిపోయారు. ఆ ఇన్సిడెంట్లో ఒక యాంకర్ కమ్ యాక్ట్రెస్కి మీకు జరిగిన ఇదిలో పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా మీకు?